భగవంతుడు ఇస్తాడు. 9 నెలలు ఉన్నటువంటి వాడిని తరిమేస్తాడా భగవంతుడు. ఉంచుకున్న వాటిని నా ఆజ్ఞ లేకుండా ఎవరు వస్తారు, నా ఆజ్ఞ లేకుండా ఎవరు ఇచ్చేస్తారని ఆయన ఉంచుకున్నవాడు పెట్టడు, ఆత్మానందాన్ని ఇవ్వడు, ఇచ్చాడు కూడా. అది సత్సంగం నేర్పించేది. పారాయణలో నీకు ఏమన్నా అర్థం కావు, విశ్లేషణ ఉండదు పారాయణలో. దానికనే అన్నాడు రోజు 1 6 అధ్యయనం చేయి. రోజు 1 6 పదాన్ని తీసుకొని అధ్యయనం చేయి. అది విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణు. ఏంది విశ్వం అంటే? ఏంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, అడవులు, అరణ్యాలు, మొక్కలుకున్నటువంటి కొమ్మలుకున్నటువంటి రెమ్మలుకున్నటువంటి ఆకులు, సముద్రాలు, నీళ్లు, భూమి, ఆకాశం, అగ్ని, మనుషుల్లో నానా రకాల జాతులు, ఒక్కొక్క వృత్తిని చేసేవాళ్ళు. కుమ్మరి పని చేసేవాడు, టైలరింగ్ చేసేవాడు, కాయ కష్టం చేసేవాడు, కూలి పని చేసేవాడు, బేదారు పని చేసేవాడు, ఇంట్లో అంట్లు దోమేవాడు, ఆ మలాన్ని బయటికి ఎత్తుకొని పోసేవాళ్ళు, టీచర్లు, అధికులు, నీ ఇంట్లో కూలి పని చేసేవాడు, చేపరగట్లు అమ్మేవాడు, చిల్లరంగడు అమ్మేవాడు, మందులంగడు అమ్మేవాడు, మందులంగట్లో పనిచేసే గుమస్తాలు, విశ్వం మందులు, సామాను, కురూపి, గుణవంతుడు, గుణము లేనివాడు, మంచివాడు, చెడ్డవాడు, చెట్టపాటి ఆడేవాడు, సద్గుణాలతో విరాజిల్లేవాడు, దానము చేసేవాడు, దానము చెయ్యనటువంటి వాడు, తిట్టేవాడు, తిట్టించుకునేవాడు. విశ్వం విష్ణు. ఇంకా చాలా ఉంది అంటే, ఇంకా చాలా ఉంది. ఇంట్లో మీ అమ్మ, మీ నాయన, మీ అన్నదమ్ముడు, మీ అత్తమామ, మీ బంధువులు, నీ స్నేహితులు, ఈ ప్రపంచంలో ఉండే ప్రజలు, అదొకటేనా? అబ్బో, 84 లక్షల జీవరాశులు, చీమ, దోమ, నల్లి, పేను, పులి, సింహం, ఏనుగు, ఒంటె, జింక, తేలు, పాము, కప్ప, చేపలు, తిమింగలం, అంతేనా? గబ్బిలం, కాక్రోచి, గొంగలి పురుగు, అంతేనా? పక్షులు, కీటకాలు, సూక్ష్మ క్రిములు, కంటికి కనిపించేటివి, కంటికి కనిపించనాటివి విశ్వం అంటే. కురూపి, అందమైనది, పుష్పాలు, పండ్లు, కాయలు, పత్రాలు, విశ్వం. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, విశ్వం. సప్త సముద్రాలు, జీవనదులు, ఎండిపోయే నదులు, పల్లెటూరు వాడు, పట్టణపు వాడు, ప్రధానమంత్రి, మంత్రులు, ప్రెసిడెంటు, ఇతర దేశాల వ్యక్తులు, రాయబారులు, సైకిల్ రిపేర్లు చేసేవాడు, డాక్టర్ల దగ్గర కాంపౌండర్ గా పనిచేసేవాడు, సినిమా హాళ్లలో మనం తిన్నటువంటి ప్లేట్లు ఊడ్చి తీసేసేవాడు, చిమ్మేసే స్త్రీలు, విశ్వం. కారు డ్రైవరు, కారును తయారు చేసినటువంటి కార్మికులు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీకు అప్పుడు అర్థం. నువ్వు వినేస్తుంది. ఏంది అర్థమైందా? సత్సంగానికి పారాయణకి ఉన్నటువంటి తేడా అర్థమైందండి? ఇంకా ఉన్నాయి. నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, నీగ్రోలు,
దేశం అని లేకుండా ఈ ప్రపంచములో, ఈ విశ్వములో ఉండేవాళ్ళు, కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు, అడవులలో అరణ్యాల్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా విశ్వం కిందకే వస్తాయి. ఇక్కడికి మనుషులు ఇదే. విశ్వంలో ఏమున్నాయి? ఇంకా వస్తువులు ఎన్ని ఉన్నాయో, నువ్వు తినే కూరగాయలు, పారేసే ఇది, నువ్వు వదిలేటువంటి బలమూత్రాలు, ఇవన్నీ విశ్వంలో భాగమే. నువ్వు విశ్వములో భాగమే, నేను విశ్వములో భాగమే. నీ ఇంట్లో ఉండే వంట సామాను, నీ ఇంట్లో ఉండే వంట దినుసులు, ఇవన్నీ విశ్వములో అంతర్భాగాలే. చదువుకుంటేస్తుంది ఏమని? నీ ఇంట్లో ఉండే కుర్చీ, సోఫా, డైనింగ్ టేబుల్, వాషింగ్ మిషన్, విశ్వం విష్ణు. పడుకునే మంచం, తలకాడ వేసుకునే దిండు, కాళ్ళకేసుకునే చెప్పులు, బిందెలో ఉన్నటువంటి నీళ్లు, మగ్గులు, వెండి సామాను, బంగారు సామాను, ఇత్తడి సామాను, కంచు సామాను, సత్తు సామాను, రాగి సామాను, ఇవన్నీ కూడా విశ్వములో భాగాలే. చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు, ఇవన్నీ కూడా విశ్వములో భాగాలే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి, కావాల్సిన వస్తాయి. అది ఆయన చెప్పింది, రోజు ఒకటో ఆరో. నువ్వు మైకు పెట్టేస్తావు ఆయన దగ్గర, ఆయన వినమని పొరిడం. ఆయన అంతా ఉన్నాడు, ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదే ఉంది, ఆయన దగ్గర మైకు పెట్టింది. ఫస్ట్ అక్కడ కూడా అంతే, షిరిడీలో కూడా విష్ణు సహస్రనామం అని చెప్తారు. మనకు అర్థం మరాఠీలోనే చెప్తే అక్కడికి వచ్చిన వాళ్ళనే ఏడుస్తారు కదా, తెలుగు వాళ్ళకి చెప్పబడలే. దానికనే చిన్న పనికైనా పెద్ద పనికైనా ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అట్లా కూర్చొని శ్రవణం చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని మననం చేసుకో. ఏం చెప్పారు సత్సంగంలో? రామారావు ఏం చెప్పాడు? అన్నపూర్ణమ్మ గారు ఏం చెప్పారు? సుమలతమ్మ ఏం చెప్పింది? రాయిలు, రప్పలు, కాగితములు, చెట్టులో అంత భగవంతుడే ఉన్నాడా? అదే 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 చిన్న బిడ్డలో, ముసలి వారిలో, మధ్య వయస్కులో, పక్కింటి వారిలో, ఎదురింటి వారిలో, నేను తినేటువంటి కూరల్లో శక్తిగా ఉన్నాడు. కాబట్టి నీకు ఆ శక్తి వస్తా ఉంది. వాడు ఆ శక్తిని బయటికి లాగుతున్నాడు అంటే ఆల్రెడీ దీంట్లో ఉంది, పులుపు ఉంది గోంగూరలో. నీకు ఆ పులుపుని అనుభవానికి తెస్తున్నాడు జహవ ద్వారా, నాలుక ద్వారా, నాలుక మీద ఉన్నటువంటి గ్రంథుల ద్వారా. ఓహో, నా లోపలే ఉన్నాడా? స్వం మనిషివి, జంతువువి, నా లోపల ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ప్రతి పని ఆయనే చేస్తున్నాడు. ప్రాణస్వరూపంగా ఉన్నాడా ఆయన? ఎట్లా ఉన్నాడు? ప్రాణాలుగా ఉన్నాడు ఆయన. కనురెప్పల్ని ఆడించేవాడెవడు? మలమూత్రాదుల్ని బయటికి త్రోసేవాడెవడు? నీకు నాకు ప్రేరణ ఇచ్చేవాడెవడు? వచ్చి కూర్చొని ఉంటుంది, ఇష్టంగా వెళ్ళిపోతాయి. ఎట్లా తెలుసు దానికి? ఉష్టంటే వెళ్ళిపోయే విషయం ఎట్లా తెలుసు? నీకైతే జ్ఞానం ఉంది. రే ఇట్లారా అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు అయ్యగారు అని. మరి వాటికి జ్ఞానం లేదా? ఉన్నది. ఏ జంతువుని, ఏ జీవాన్ని తక్కువ చేస్తావు? నీకైతే పరికరాలు కావాలా? ఏది? వాన వచ్చేదానికి, చీమలకి, కొన్ని జీవులకి పరికరాలు వల్ల ఏ ఒక్క పరికరంగా ఉపయోగపడతాయి. వాటికి అర్థమైపోతుంది. నీకే కాదు జ్ఞానం ఉండేది, నీకన్నా మించిన జ్ఞానం జంతువులకి, పక్షులకి కూడా ఉంది. కాబట్టి ఎందుకుంది? ఆ జ్ఞానమే, ఆ తత్వమే విష్ణు. విష్ణు ఎన్ని రావాలంటే సత్సంగానికి వెళ్ళాలి. Yes, Anna. Thank you so much. And super. ఇంట్లో కూర్చొని నేను ఈరోజు విష్ణు సహస్రనామం ఆవర్తన చేశానండి. చేస్తే
ఏదే నువ్వు పూజ చేసావు ఇన్ని రోజుల నుంచి, పువ్వులను దేవుడిగా చూసావా? కడ్డీలను దేవుడిగా చూసావా? దీప ఆరాధనను దేవుడిగా చూసావా? చెప్పు. ఆ కర్పూరాన్ని దేవుడిగా చూసావా? కర్పూరం పెట్టుకొని మనం పూజ చేస్తాం, హారతిస్తాం కదా, ఆ పొడిగాటి గెంట, దాన్ని దేవుడిగా చూసావా? గంట కొడతావే, దాన్ని దేవుడిగా చూసావా? పటాలను దేవుడిగా చూసావా? పటాలకి కట్టినటువంటి ప్రేముని దేవుడిగా చూసావా? పూజా గదిని దైవముగా చూసావా? గోడలు విష్ణువు అనేది చూసావా? నీ చేతిలో ఉన్నటువంటి విష్ణు సహస్రనామం అనే పుస్తకం కూడా విష్ణువే నెలకొని ఉన్నాడు అని గమనించావా? అయితే మరి బాధ్యతల విష్ణు సహస్రనామ పారాయణ నీకేమీ నేర్పించింది? ఎన్ని అడిగితే రమేష్ యాదవా? ఏం నేర్పించింది నీకు విష్ణు సహస్రనామ పారాయణ? దొంగ బుద్ధి పోలా, లోప బుద్ధి పోలా, ఏ బుద్ధి పోలా నాలో, ఏ అలవాటు మార్చుకోలేకపోతున్నా, ఏ చెడు గుణాలు తొలగల. మరి అక్కడేమో ఉదయాన్ని పోయి అంతా విష్ణువు 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 అంటే ఏం లాభం? మార్పు రావాలిగా. శ్రవణము ద్వారా మనోమాలిన్యములు తొలగకపోతే దానిని శ్రవణము అని అనగలమా? ఈ సబ్బు పని చేయలేదు బో అంటాం, ఈ ఆయింట్మెంట్ పని చేయలేదు బో అంటాం. ఏంటి కొబ్బరి నూనె ఇంటుందా, నెట్టుకు రూడిపోతున్నాయి, కొబ్బరి నూనె మార్చు అంటాం. మరి నన్ను నేను మార్చుకునేటప్పుడు ఆ మార్చుకునే దానికి ఉపయోగపడేదే సత్సంగం. అది 10వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన మొన్న ఇక్కడ 143వ ఓవిలో వాక్యవశాత్తు సత్సంగం లభించిందా, ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు, చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది, పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాల యందు విరక్తి ఒకటే ఉపాయం, సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. ఈ 2 ఓవిలు ఒక అద్భుతం అన్న. మనమే సత్సంగాన్ని వద్దనుకుంటుంది. ఇది ఎవరో కాదు, నాకు నేనే, నీకు నువ్వే, ఎవరికి వాడే. లెఫ్ట్ రైట్ అర్థం. అదేమంటే పొందండి. పక్కన పెట్టాలా? ఏంటే మనసుకు అలవాటు పక్కన పెట్టేది, మనసుకు అలవాటు చేయం. ఇంట్లో వాళ్ళకి నేర్పిస్తూ, ఇది మా అమ్మ సమయము, ఇది మా నాయన సమయము, వాళ్ళ గదుల్లోకి వెళ్ళకూడదు, వెళితే నాకు ఈరోజు కూడు ఉండదు అని ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కావాలి. అర్థమైతే ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి. కోపం వస్తే ముగ్గురు మాట్లాడుతున్నాతో ఏమండి గేస్తుల్లా నీకైనా స్నేహితులా దీక్షిత్ గారికి లేదా? ఆయనలో నువ్వెంతుంటావు? దీక్షిత్లో నేను నా బ్రతుకు ఎంత? ఏమండి ఆలోచిద్దాం. అటువంటి ఆయనే ఉదయం సాయంకాలం తిరిగి చేసుకుంటాం. మరి నీకు అక్కర్లేదా? బాగా అర్థమైపోతుంది మనకి అక్కర్లేదు. ఈ జ్ఞానం నువ్వు ఎత్తుకొని పోతే వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది. నీకు అర్థం కాదు. పెళ్లికి కట్నం ఎంత ఈ కండిషన్లు పెడతాం. ఓకే, నేను 4 పూట్ల సత్సంగాలకి వెళ్ళాలా అన్న కండిషన్ ఉంటే నన్ను పెళ్లి చేసుకోమంటావు. వాడికి ఇచ్చే దిక్కు లేదు, ఖచ్చితంగా వాడు చేసుకుంటాడు.
అడ్వాన్స్డ్ అయితే నాకు జన్మే వద్దుకున్నాయి. ఇంకా అడ్వాన్స్డ్ అయితే పుట్టినప్పటి నుండి ఈ శరీరము ఒకరికి ఉపయోగపడాలి అన్న ఆలోచన కాదు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. महाराज की जय मावయ్య. జై అమ్మ. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. జై జై అమ్మ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అంతర్యామి సాయినాథ్ మహారాజ్ కి జై అన్నయ్య. జై జై అమ్మ. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. జై అమ్మ. జై జై సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. జై అమ్మ. ఎంతో అద్భుతంగా చెప్తారు అంకుల్, ఎంత క్లారిటీగా. ఊరికే ఒక ఓడ అనేస్తాడు, కానీ దాని వివరణలోకి వెళ్తే అసలు ఎంత అద్భుతంగా ఉంది అంకుల్. చాలా 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 కృతజ్ఞతలు అంకుల్. అదే ఇంతకంటే సులభ సాధనం ఏముంది అంకుల్ ఇంకా? అల్పమైన సాధనం అన్నాడు. ఎస్ ఎస్ అంకుల్, నిజంగా అనుభవానికి వస్తుంది. చీప్ అండ్ బెస్ట్ అన్నాడు. ఏడా నువ్వు కూర్చొని పోయి ఇంత అవసరం ఇక్కడ ఎక్కడికి పోవలేదమ్మా, నీ ఇంట్లోకే నేను వచ్చేస్తాను. అంటే నీ ఇంట్లోకే వచ్చాను. నీ ఇంట్లోకి వచ్చిన జొమాటోని ఉపయోగించుకుంటున్నావా లేదా? నీ ఇంట్లోకి వచ్చి వాటితో వచ్చిన వ్యాపార పడే ఉపయోగించుకుంటున్నావా లేదా? నీ ఇంట్లోకి వచ్చిన టీవీని ఉపయోగించుకుంటున్నావా లేదా? నీ ఇంట్లోకి గ్యాస్ బండ్ వస్తే దాన్ని ఉపయోగించుకుంటున్నావా లేదా? నీ ఇంట్లోకి వచ్చిన పిల్లాన్ని ఉపయోగించుకుంటున్నావా లేదా? నీ ఇంట్లోకి వచ్చిన 10 మందిని ఉపయోగించుకుంటున్నావా లేదా? నీ ఇంట్లోకి వచ్చినటువంటి కరెంటుని, వాషింగ్ మెషిన్ని, పొయ్యిని ఉపయోగించుకుంటున్నావా లేదా? మరి నీ ఇంట్లోకి వచ్చిన సత్సంగం నీకేమైనా ఉపయోగపడుతుందా? లేదు. ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చున్నా కూడా ఇస్తానంటాం. అది కదా ఆయన ప్రేమ. ఇవన్నీ విశ్లేషణ చేసుకుంటే ఆ విశ్లేషణే అధ్యయనం అంటారు. ఆ అధ్యయనం చేసేదే సాయి సత్సంగ నిజం. మిగతా వాళ్ళు చేయమని కాదు, చేస్తారు ఎవరికి ఆలోచనను బట్టి వాళ్ళు. వాళ్ళు ఇక్కడ 30 మంది ఉన్నారు. ఈ రోజు చెప్పినట్టుగా విశ్వం అంటే ఎప్పుడైనా మీరు వివరించుకుని ఉన్నారా? అంకుల్ అసలు లేదు సార్. అంటే మేము కూడా విశ్వం అంతా నువ్వేనయ్యా అనుకున్నాం అంతే, అంతకన్నా ఇంకేమనుకోరా. అర్థమైపోదా సాయి సత్సంగం నెల్లూరికి మిగతా వాటికి ఉన్నటువంటి తేడా? ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, నో డౌట్. అది భగవంతుడు కృపతో, దయతో, ప్రేమతో, కరుణతో మన మీద కురిపించినటువంటి అనుగ్రహ వర్షం. అది లెక్క. ఇది గుర్తించేటప్పటికీ మనం అంటే ఏంది అంటే చచ్చిపోతాం అన్నారు. ఒరే సత్సంగం వచ్చినా కూడా నేను అప్పుడు పోలేకపోయానే, చెవులు బాగా ఉన్నప్పుడు కూడా వినలేకపోయానే. చెవుడు లేకున్నా విననటువంటి వాడు మూర్తి భవించిన మందమతి సంచరిస్తాడు. చెవుడేమన్నా దుర్గాయ అంటారు బాబా. బాబా అన్న మాట ఇది. చాలా ఉండాలండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. నీ మనసుని అడుగు, నీ మనసును అడుగు చెప్తుంది. అందుకనే లాభం వచ్చే చోట ఎవరైనా వదులుకుంటారా అని అడిగాడు హేమాద్రి పంపి గారు. చెప్పు లేదు సార్ సచ్చరిత్రలో రామారావు గారు.
మనం పరిశీలన చేసుకోవాలి, ఆలోచించాలి, చింతన చేయాలి, అధ్యయనం చేయాలి. ఏది ఏది ఇవన్నీ పరిశీలన. సంస్థ ప్రాణులు బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, సత్యాన్ని తెలుసుకోవాలని, ఆ సత్యములో మనం అందరం ప్రయాణం చేయాలని, దానికి సాయినాథుడి యొక్క అనుగ్రహం మరీ 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 కోరుకుంటూ ఈరోజు మనం సత్సంప్లెట్ ఆయన ఇచ్చిన విద్య ఇదంతా కూడా తెలియదు, మనకేం తెలియదండి. మొత్తం టేబుల్ మీద పడుకుంటున్నాం, డాక్టర్ ఏం చేయాలో చేసి పంపించేస్తాడు. ఒక కిడ్నీ తీసేయచ్చు, నీ కిడ్నీ మార్చచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ మాత్రం భగవంతుడు తన అనుగ్రహ భాషణాన్ని ఎవరో ఒక నోటికుండా ఇంకో వీడి మీద ఒకరో కరుణ, ఇది వదిలేస్తే చెడిపోతాడని అనుకున్నట్లేమో కూర్చోబెట్టుకున్నాడు. మద్రపరిచి కూడా అంటాడు, నన్ను కూర్చోబెట్టుకున్నాడు. అట్లా మనం సచరిత్ర సత్సంగం ప్రాముఖ్యతని తెలుసుకునేట్టే. ఇంకేం మీకు చెప్పా పోతానంటే సత్సంగాలకు వచ్చేవాళ్ళు, మీ ఇంట్లో ఉండేవాళ్ళు అసలు నువ్వు వెర్రవిగా కాలు మీద కాలేసుకొని ఉండాలి. మీ ఆయన పోయిన తర్వాత అయినా వాడికి లేని దౌర్భాగ్యం, నాకు అదృష్టం పట్టింది, వాడికి దౌర్భాగ్యం పట్టింది, వాడికి దరిద్ర లక్ష్మి పట్టింది, నీకు ఐశ్వర్య లక్ష్మి పట్టింది. అంతే కదా, వాడు జన్మల్లో తిరుగుతాడు, నువ్వు జన్మల నుంచి తగ్గించుకో. వాడు పాపాలు చేసి, అప్పులు మోసాలు చేసి, ఇంకొకటి చేసి డబ్బులు సంపాదిస్తాడు, నువ్వేమి లేకుండా హ్యాపీగా తిని కూర్చోదు. వాడి కర్మను వదిలియాలి, జాలిపడి ఇంకా వాడి మీద. అట్లాగే ఆమె మీద కూడా జాలిపడు. ఏంది మనిషి 60 ఏళ్ళు వస్తున్నా, 50 ఏళ్ళు వస్తున్నా భగవంతుడు ఊసే లేదు, భగవన్ నామం లేదు. అంత సేపుడికి ఇంకా 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 కావాలి, ఏదోటి కావాలి. ఏం కావాలన్నా సాగు ముందరకు వస్తుంటే ఏం కావాలి ఇంకా? స్నేహితులు వస్తారా, 6 బిడ్డలు అన్నదమ్ములు ఎవరు వెంట రారురా, వదలలేక వచ్చినాను వల్ల కాటి వరకేరా. ఏందో వాడు పడుతున్నాడు, నేను ఏంటుంటా. అది ఎవరికి వాళ్ళు ఇవన్నీ కూడా పరిష్కారం తీసుకోవాలి. అది కాబట్టి వీటిలంతా మనం పరిష్కరణ చేసుకుంటూ సాయిరామ్ సార్, ఇప్పుడు ఎవరు వెళ్ళారు బయటకు టిఫిన్ ఇవ్వడానికి? టిఫిన్ ఇవ్వడానికి ఇంకా ఇవ్వలేదు. ఒక 20 టచ్ బొమ్మని చెప్పరా ప్యాకెట్లు? పన్నెండవ అధ్యాయం. విఘ్నేశ్వర నీకు నమస్కారం, సరస్వతీదేవి నీకు నమస్కారం, గురువరా నీకు నమస్కారం, కులదేవత నీకు నమస్కారం, సీతారామచంద్ర ప్రభు నీకు నమస్కారం, సద్గురు సాయినాథ నీకు నమస్కారం. జయ జయ సద్గురు సాయినాథ, మీ కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాను. మీరు ఎప్పుడు ఆకారము లేనటువంటి ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణు వచ్చిన వారిని మీరు దర్శిస్తారు. అది అందరినీ గమనించడు. మీ లోపలే ఉంటాడు, నా లోపలే ఉంటాడు, అందరి లోపల ఉంటాడు. ఎందుకుంటాడు? వాళ్ళు చేసినటువంటి కర్మలను, ఆ ప్రభావాలని, ఆ ఫలితాలని అనుభవించ
మన సంకల కింద చేయబెట్టి చెప్పి కనుక్కునేవాళ్ళం. గుర్తుందా? పాండ్రవతుల అయిందా లోపల ఉంది, అయిందా అప్పుడు నడువుల మీద కొట్టినట్టు కాదు, ఇప్పుడు జరిగిందా బుద్ధి. ఇంకా బుద్ధి తెలుసుకొని సత్కర్మతులు. వెంకటేశ్వర చెప్పారు కదా సార్, నేను ఆవును కొట్టానయ్యా చిన్నప్పుడు, ఇప్పుడు చెప్పాడు కదా సార్. తన తప్పులు తెలుసుకున్నాడు ఆయన. తప్పులు ఎన్నువారు తమ తప్పుని ఎరుగురు అని చెప్తాడు. నా తప్పుని నేను తెలుసుకున్నా. ఈరోజు మోకాళ్ళ నొప్పి వచ్చింది, నిద్రలేని సమస్య వచ్చింది, నడువుల నొప్పి వచ్చినాయి, కొత్తగా థైరాయిడ్ వచ్చింది, బీపీ 40-50 ఏళ్ల నుంచి ఉంది. ఇవన్నీ లోపల అయిందా రమేష్? కావాలే నా పడక చూస్తూ ఉంటాడు ఆయన. సాక్షి అక్కడ ఏందే అమ్మ కూడా అంతే కదండి. పిల్లవాడికి బాగలా ఐసీయూలో పెట్టేస్తాం, సాక్షిపోతాం అంతే. ఇంక మనం ఏం చేయగలం చెప్పు? ఇంకేం చేయగలవు నువ్వు? తత్వం నీకు కాదు తెలిస్తే నీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అదే నువ్వు భగవంతుడిని ఆశ్రయిస్తే, శరణు వచ్చితే, కాళ్ళు పట్టుకుంటే, నిన్ను సత్సంగంలో కూర్చోబెట్టి ఈ బాధలన్నీ నీ మీద పడకుండా చేస్తాడు. అది మొగుడు పోవచ్చు, పిల్లం పోవచ్చు, బిడ్డలు పోవచ్చు, ఆస్తి పోవచ్చు, సంపద పోవచ్చు, ఏమైనా పోవచ్చు, ఆనందంగా అనవచ్చు. దానికి అంటాడు నాగమహాశయుడు, ఓ ప్రభు సూర్యనొప్పి వచ్చిన దానికి విపరీతమైన తలనొప్పి, ఆ తలనొప్పికి ఓర్చుకోలేక గోడకి తీసుకెళ్లి ఈ తలని పుట్టుకుంటాడు. రామకృష్ణ అని కొట్టుకుంటాడు. అబ్బా మళ్ళీ అయిపోయిన తర్వాత సోల నొప్పి కూడా నాకు నిన్నే గుర్తు చేస్తుందయ్యా. అటువంటి సోల నొప్పికి జోహార్ జోహార్ జోహార్. నువ్వెందుకని అనడం లేదంటే, నీకు నొప్పి వచ్చినప్పుడు భగవంతుని తప్పుకోవడం ఉందా? ఏ స్పెషలిస్టు, ఏ డాక్టరు అర్థం కదా ఈ అంటున్నాను నేను. అర్థమైందా? ఆయన ఒక డాక్టర్ మళ్ళీ జై శ్రీరామకృష్ణ, జై శ్రీరామకృష్ణ, జై తలనొప్పి, జై జై షుగరు, జై జై నడువు నొప్పి, జై జై మోకాళ్ళ నొప్పి, జై జై ఒళ్ళంతా నొప్పి. లేదు సీక్రెట్ ఉంది నీకు దాంట్లో. జై అని దానికి జై కొట్టావు అనుకో, జై కొట్టిన వాడిని ఎవడేం చేయడు. అర్థమైందా? టెక్నిక్స్ ఉన్నాయి కష్టాలు, మీకు తెలియదు. నెలకు 500 ఇన్ని టెక్నిక్లు నేర్చుకుంటున్నారు మీరు. దానికైతే ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ నువ్వు ఛాలెంజ్ చేస్తాను, నీకేదన్నా బాధ ఉన్నప్పుడు జై జై మోకాలు నొప్పన్నాను, అది వెళ్ళిపోదు. సార్ లొంగిపోతారు సార్ ఎవరైనా కూడా పొగడ్తలకి. అర్థం కాల? అదే నువ్వు ఇప్పుడు సపోజ్ ఎక్స్ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి జడ్డు రాజకీయ నాయకుడు జై అంటే ఒకటి కొడతాడు. ఎక్స్ జై రే టిఫిన్ చేస్తా రే టిఫిన్ పెట్టుకుంటా జై కొట్టిల్లా అంతే. ఈ నొప్పి నీకు దూరంగా వెళ్ళిపోదు. నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు. ఎందువల్లంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేసి వస్తూ ఉన్నా కాబట్టి చెప్తున్నాను. నడువు నొప్పి నిన్నటి నుంచి స్నానం చేసి వస్తా ఉంటే నడువు నొప్పికి జై అనుకుంటా వస్తుంది. అంతే, అది ఎక్కడ పోయింది నాకు కనబడి. టిప్సీ అన్ని. కాబట్టి నీరసంగా ఉండబాక, నీరసానికి జయ్యను. ఆ జై కొట్టడం ఎట్టు పట్టాలా నీరసానికి? అది కూడా నీరసంగా
నొక్కుతాడు భగవాన్. మరణానికి జై. ఓ మరణమా, నాకు నువ్వు ఎంత శాశ్వతమైన విశ్రాంతి స్థానాన్ని ఇస్తున్నావు. పొద్దున్న వేసి అంటు గడగబడ్డా, ఇల్లు చిమ్మబడ్డా, ఒక్కొక్కడికి ఒక్కొక్క టిఫిన్ చేసి పెట్టబడ్డా, ఫిల్టర్ వాటర్ పెట్టబడ్డా, దోసపిండి తెచ్చిబడ్డా, రుబ్బబడ్డా, వాషింగ్ మిషన్ కేయబడ్డా, వాషింగ్ మిషన్ అంటే రుద్దబడ్డా, పైకెత్తుకుపోయి ఆరేయబడ్డా. ఓ మృత్యువు జై జై నీకు. అర్థం కాదా? ఇంట్లో వాళ్ళకి అన్ని అమర్చి పెట్టబడ్డా, గుట్టలు ఎండైనా వానైనా పరిగెత్తుకుంటా పోయి 5వ అంతస్తు పోయి పీక్కొని వచ్చి ఇక్కడ వేసి మళ్ళీ ఇంట్లో ఆరేసి చేయబడ్డా, మడతలేసి వాళ్ళ గుడ్డల్లో వాళ్ళకి పెట్టబడ్డా. అర్థమైందా? వాళ్ళ సంపాదనకి వాళ్ళు పెరిగి పెద్దయ్యేదానికి వాళ్ళకి 4 పూట్ల 8 పూట్ల ఏం పడలా. అటువంటి విశ్రాంతిని కలిగించినటువంటి ఓ మృత్యు మహారాజా నీకు జయము కలుగాడు. సాయి మహారాజు కాదు, మృత్యు మహారాజా నీకు జయము కలుగుగాక. ఇవన్నీ ఈ భావాలన్నీ నీలో స్థిరపడుతున్నాయి. ఇప్పుడు ఈ భావాలన్నీ నీ మనసులోకి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు నువ్వు ఫోన్ దగ్గరే ఉన్నప్పుడు. ఫోన్ అక్కడ పెట్టి డాన్స్ రాస్తున్నావు అనుకో, నీకు ఏమి ఎక్కడ బుర్ర. అర్థం కాదా? లాస్ట్కి నీకు డాన్స్ మిగులుతుంది. ఆ డాన్స్ లో ఎరగబడతావు. ఏ కాదో చెయ్యో ఎరగద్ది. జాగ్రత్త సుమా. సుమ అంటే సుమలత కాదు నాయన, ఆమెను ఒక్కదాన్ని ఉద్దేశించి చెప్పడం కాదు, మనందరినీ ఉద్దేశించి చెప్పడం. ఎందుకంటే అపార్థాలు ఎక్కువ వస్తాయి జనాలు ఇప్పుడు కూడా. అత్తేదో మాట్లాడుకుంటున్నా కూడా కోడలు అంటది, ఆ డైరెక్ట్ గా నన్నే మాట్లాడదు, ఆమెదో చెప్పుకుంటా ఉంటది ఏదో సంగతి ఇస్తా ఉంటాయి. సరే మీరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు, భయం లేదు. మీ దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదు. భగవంతుడి దయ మీద బ్రతుకుతాం. భగవంతుడు ఇచ్చిన వాక్కులు ఎనచల రంగడోడికి ఏం తెలుస్తుందండి? ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలు వీడి నోటికుండా తడబడకుండా, ఎక్కడ వెతుక్కోకుండా, తలగీరుకోకుండా, పొట్ట గీరుకోకుండా, తొడల్ని గీరుకోకుండా అనర్గళంగా వస్తుందంటే భగవంతుడి కరుణ అంటావా, లేకపోతే ఇంకేమన్నానంటావా? ఒక్కొక్కసారి ఆలోచించు. ఇంత దయ చూపిస్తుంటే ఇంకా దయలేదు నా మీద, ఇంకా దయలేదు నీకు అని చెప్తా ఉంటే ఎట్లా చెప్పు? అద్భుతమైనటువంటి దయ కరుణ చూపిస్తూ ఉన్నాడు నాకు. సో మీరు ఎప్పుడు నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి, నిర్వికార ఆకారం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు. ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపంలో లీనమయ్యారు. అంటే రూపము లేని స్థితికి వచ్చేసాడు, రూపాతీత స్థితికి వచ్చేసాడు. అటువంటి ఆత్మని శరణ పెడితే మీ చరణాలను గట్టిగా పట్టుకుంటే మీరు మమ్ములను కరుణిస్తారు. అదే చెప్పింది సచ్చిదానంద ఆనంద కంద. ఆనందమే గుట్టగా పోస్తే ఎవరు అంటే సాయిబాబా. సచ్చిదానంద సచ్చిత్ ఆనందం అంతా ఒకటే. కనబడేది కనబడేది అన్నీ ఒకటే, అన్నీ ఆయనే. మీరు భయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. భవాన్ని గురించిన భయం అంటే భావాన్ని గురించినటువంటి భయపడే వాళ్ళకి, అంటే సంసారం చూసి భయపడే వారికి దాని నుండి మీరు భయపడతారు. బాబా ఉన్నాడు అంటే ఏడ్చాడు. ముందర వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పాడు. తర్వాత తెలివి తెచ్చుకున్నాడు. ఇంతమంది పేర్లు చెప్పాను, బాబా ఉన్నాడుగా అని చెప్పని అంటే కూర్చున్నాడు. వచ్చేస్తాడు, రాజీనామా నటించేస్తాడు పురందరే. భయం కూడా లేదంటే ఒక్కరో కూడా. 35 రూపాయలు చేతగాడు. మనమైతే రాబోట్టుడు కాళ్ళు పట్టుకొని ఉండేవాడు.
నన్ను చూసుకునేదానికి నా లోపలే నా బాబా ఉన్నాడు, నా ఆత్మ ఉంది అని చెప్పగలిగే స్థాయికి అది కాదు. ఏం పద్మ 10 రోజులు అంగడి పూసేసి వస్తున్నావు, మిగతా వాళ్ళు 3 రోజులకి వెళ్తున్నారు, కొంతమంది 5 రోజులకి వెళ్తున్నారు, వాళ్ళకి సొంత ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, ఏదో ఒక 150 సవర్లు ఉన్నాయి, కారు ఉంది, 2 కార్లు ఉన్నాయి, 4 బండ్లు ఉన్నాయి, వాళ్ళే రాలేకపోతున్నారు. పద్మ నువ్వెందుకు వస్తున్నావు అంగడి, నీకు అది రెక్కాడితే గానీ డొక్కాడిన బ్రతుకునేది అంటే పోనా నాకు బాబా ఉన్నాడు. ఏందే నాకు బాబా ఉన్నాడా, అన్ని అమ్ముకొని వచ్చి ఇవన్నీ చెప్పి అన్న ఎక్కడైనా 10,000 ఉంటే ఇప్పి సామాన్ తెచ్చుకుంటాను మళ్ళీ ఇస్తాను. బాబా ఉన్నాడు కదా, అక్షరమ్మ అని చెప్ప నేను ఏదో దగ్గర మహారాజులు ఉన్నారు కదా మన సత్సంగం ఇప్పించా, వాళ్ళు ఇచ్చేసారు. అది బాబా ఉండే ధైర్యం. వీళ్ళందరూ ఆ వెంకటేశ్వరుడు గారిని బాబా నీకేమో నువ్వు భార్యని కూడా నువ్వు వదిలేసి పనులకావు అన్నాను. నువ్వా బాబా ఉన్నాడు. అది భయాన్నుండి భయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయింది, ఇప్పుడు నువ్వు హాయిగా నన్ను అడిగి తత్వం తెలుసుకున్నావు కానీ హ్యాపీగా అంటది అక్కడ. నువ్వు అనలేకుండా ఆ మాట ఉండయో నా భార్యని హాస్పిటల్కి తీసుకుపోవాలో, నా మొగుడికి నొప్పులు అంటున్నాడు, ఒకరు వచ్చేసి వస్తా, కాళ్ళు మోకాళ్ళు నడు. అది ఎవరికి ఇప్పుడు కష్టం, నీకు ఆయనకే. మీకు ఒకటే కొండ గుర్తు చెప్తున్నా, కష్టమైనా సరే భరించాలా, అందరం విడిపోతేనే నువ్వు సుఖపడతావు. జైలు గోడల మధ్యలో నువ్వు బయటకు వస్తేనే స్వచ్ఛమైనటువంటి గాలిని పీలుస్తావు, ఎక్కడికైనా ప్రయాణం చేయగలవు. నువ్వు బంధనాల్లో ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో నువ్వు సుఖపడలేవు. సుఖపడిన దాఖలాలు కూడా ప్రపంచం. అదే సద్గురు చరిత్రను శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసేవాడు ఇది సముద్రంలో ఉన్న ఈ 7 సముద్రాలన్నీ కలిపి ఎంత భవసాగరమో అంత నువ్వు సంసారంలో ఉన్నా అవి నీకు అంటదు. ఇంకా నా హాయిగా ఏది జరిగినా మన మంచిదే. అది నీకు సచరిత్ర నేర్పించింది. భగవంతుడే కావాలి అన్నటువంటి వాడు కూడా మనం సత్యం పెడతాం. ఇంకొక మాట చెప్తాను, మీరు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపజేస్తారు. అసలు మీకు మనకేం తెలుసు అండి, ఉద్యోగం వ్యాపారం బంధు తప్ప నీకేం తెలుసు? అంతకు ముందర కాక్రోచ్ కనబడితే సంపాదించేవాడు, పళ్ళుని కనబడితే ఆ పల్లిని బయటికి తరివిన దాకా నీకు నిద్ర పడుతుంది రాత్రి. ఈరోజు అది నీ పక్కలో పడుకున్నా కూడా గమ్మునదు. బాబా వచ్చి పక్కలో పడుకున్నాడు. అద్వైత బోధతో ద్వైతాన్ని ఖండించి మందబుద్ధులను కూడా తరింపజేస్తారు. రెండు అనే దాన్ని ఖండిస్తాడు. ఒకటేరా ఎగ్జాంపుల్, ఈ దేశానికంత ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా పావొస్తే రే సిపాయి నువ్వు పావొచ్చిందని అంటాడు. అవునా? అద్వైత బోధతో ద్వైతాన్ని ఖండించి అడుగో మన బాలాజీ నమస్కార్ పార్టీలు పాము దగ్గరికి పాలకి తీసుకోబోతాడు. అది రెండుగా చూశాడు అతను. ప్రైమ్ మినిస్టర్ కాదు, ఈ ప్రపంచాధినేత భయపడ్డాడు. వీడు భయపడ్డా ఇంకా పాలకి తెచ్చుకోబోతాడు. పాలకి తెచ్చుకోబోయి ఏం బాబా బుస్ బుస్ అంటావు, అయితే బుస్ బుస్ అంటా రే బాలాజీ
మన జీవితాలు. ఈయన ఏం చేస్తాడు? అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులేండి ఓరే పెద్ద పెద్దగా చదువుకున్న వాళ్ళని కూడా ఆయన తరింపజేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు అడిగా మన నాన్న సత్యంతో ఉంటాడు. ఆయనకి తన కులపోడు తన మతపోడు ఇల్లే కావాలి. అర్థమైందా? మరి నువ్వు గేదె పాలు తాగుతున్నావే దానికి ఏ కులం? నేను మోస్తున్నారే ఎవరికి మోసేవాడు లేకపోతే కూలి ఇస్తే మోస్తారు, వాళ్ళది ఏ కులం చెప్పు? ఆ గిన్నెలను తయారు చేసినటువంటి వాడిది ఏ కులం? నీకు నీళ్లు తెచ్చించినటువంటి వాడిది ఏ కులం? ఏ మలాన్ని ఎత్తుకోబోతుంటారే నీ కులపడే ఎత్తుకొని పోవాలని చెప్పొచ్చుగా నువ్వు ఆలోచన. నీ అంగడి గురించి కొనేవాళ్ళు ఏ కులం? నాశనం చేస్తున్నామండి మనం కులం పేరుతో. అంటే కులాల పేరుతో మతాల పేరుతో దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. ఎంత నాశనం చేస్తున్నాం అంటే నిన్న చూస్తున్నానండి రజాకార్ సినిమా చూడండి, గుండెలు పగిలిపోతాయండి మనసున్న వాడికి. బండరాయోడు చూసినా ఒకటే చూడకపోయినా. నిజంగా నువ్వు తెలుసుకోవాలంటే భగవంతుడి గురించి రజాకార్ సినిమా చూడు. మన దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించుకున్నామో మనమే. మన దేశాన్ని కులం పేరుతో మతం పేరుతో ఎంత భ్రష్టు పట్టించుకున్నామో నాకు రజాకార్ సినిమా చూస్తే తెలిసింది. అమ్మా సాయినాథ దీనికి కారణం ఏంటి? మనం చేసుకున్న కర్మే మనల్ని పట్టుకొని పీడిస్తా ఉంది. దాన్నే దేశ కర్మ అంటారు. అంటే దేశ కర్మ చూడండి. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు 3 గంటల సినిమా నేను ఇంకా చూడాల, అక్కడ చూసి అటు పెడుతున్నా ఖాళీగా. చూడాలి, అన్నీ ఉండాలి. ఈ దేశపు యొక్క మూఢత్వం నీకు అర్థం కావాలి, మూఢతత్వం నీకు అర్థం కావాలి. పేరేంటన్నా? రజాకార్. ఆహాలో ఉంది, యూట్యూబ్ లో ఉంది. రజాక ఏందమ్మా ఎన్ని చిత్రహింసలు పడ్డా, కడుపు తరుక్కొని పోతుందమ్మా సత్యం తెలియకుండా. మనమే నాశనం చేసుకుంటున్నాం పిరికితనంతో. దానికనే బాబా అన్నాడు సవాల్ చేయి, ఎట్టొస్తుందో చూద్దాం. సో ఇక్కడ అద్వైత బోధతో, అద్వైతం అంటే ఉండేది ఒకటేగా అని అర్థం. ద్వైతం అంటే 2, ద్వైతము లేనిదంటే ఆ చేశాడు ముందర అద్వైతం. అనిర్వచనీయం అంటాడు. నిర్వచించడం ఆది చేస్తే నిర్వచించవచ్చు. అనిర్వచనీయం అంటే నిర్వచించలేనిది అని అర్థం. అట్లాగే ఇక్కడ అద్వైత బోధతో ఆ ఒక్కటి అనే దాని గురించి చెప్పేదానికి ఆకలి అందరికీ ఒకటే బోధ అని చెప్పాడు. అద్వైత బోధ నీ కులం నీ మతం ఉండేనా ఆకలికి ఉండేది? ఎవరు అతిథి? ఆకలి కొన్న ప్రతి ఒక్కటి అతిథియే. నువ్వు వాళ్ళ కోసం వేచి పక్కనైనా 5 గంటల దాకా నన్ను మాట్లాడుతున్నావు నువ్వా? చెప్పడానికి 9వ అధ్యాయంలో ఆకలితో కడుపులో ప్రేగులు అలమటిస్తూ ఉంటే తినేదానికి తాగేదానికి ఏమీ లేక వెనక్కి తిరిగి వచ్చేస్తానురా అని చెప్పలా? ఇప్పుడు కూడా అడిగితే చెప్పాడు. అడిగితే చెప్పాడు. అప్పటిదాకా ఆకలి బాధని ఆయనే అనుభవిస్తూ ఉన్నాడు. నీకు అర్థం కదా బాబా తత్వం? అడిగితేనే చెప్పమన్నాడు, చెప్పాలి కూడా. దాచిపెట్టుకోకూడదు. అడిగినప్పుడు తెలిస్తే నీకు, తెలవకుంటే ముసుకో.
అన్ని చెప్తున్నారు టీవీలలో, లేకపోతే నెల్లూరుకి వచ్చి, గూడూరుకి వచ్చి, ఆ ఊరికి వచ్చి సత్సంగాల పేరుతో ఏమి చెప్పినా వాళ్ళు నేర్చుకోరు. ఎందువల్లంటే వాళ్ళకు ఉండాలి, అది అంటే వాళ్ళకు ఉండాలి అది. కాబట్టి వాళ్ళకు ఉండాలంటే నువ్వు అడగాల, నువ్వు వాళ్ళని అడగాల. నీకు అక్కర్లే, నీకేం కావాలా? పల్లకి సేవ కావాలి. దానికి ఎంత డబ్బులు? 250 ఉన్నది నాకు తెలిసి. ఇప్పుడు ఎంత చేశారో నాకు తెలియదు. అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, వాళ్ళకు కూడా అవసరాలు పెరుగుతున్నాయి, దేవుడికి మానవులు పెరుగుతున్నాయి. అట్లా అప్పుడు నుంచి కింద పెట్టడం ప్రారంభించాడు. అంత చదువుకున్న వాడికే తెలియకపోతే నీకు నాకేం తెలుస్తుంది? అదిగో సచ్చరిత్ర అంతా అద్వైత బోధే. బాబా విరుద్ధంగా పాటించరా. శంకరాచార్యులు ఏదైతే చెప్పాడో, భీష్మాచార్యులు ఏదైతే చెప్పారో, వేదాలు ఏదైతే చెప్పాయో అదే, భగవద్గీత ఏదైతే చెప్పిందో అదే చెప్పాడు. అది చెప్పలా, ఇంకా గొప్పగా చెప్పాడు. ఈ పిచ్చి మొహాలకి ఏం తెలుస్తాయి? అర్థమైందా? అది సరే. ఎన్ని పూతలు పూసుకుంటున్నా ఏనుగు ఏనుగే, కుక్కలు కుక్కలే, పిల్లులు పిల్లులే. కాబట్టి అద్వైత బోధతో ఇప్పుడు కాబట్టి నువ్వు నేను ఒక చెప్తున్నారు, ఒక 6 నెలల ముందరేమో జల్ది కనబడితే భయపడలా. అంతకు ముందు నువ్వు చెప్పుతోనో చంపిన దాకా నువ్వు వదలవు. ఇప్పుడు దాన్ని అటా తీసుకోపోయి బయట వదిలేసి వచ్చాను. అద్వైత బోధ నీలో చేస్తున్నాడు, నాటున్నాడు. కుక్కలోనే ఆయన కానీ కొట్టించుకోకుండా విష్ణు విష్ణు అని ఉంటే నీకు నాకు ఏమి తెలియదకో ఆ గోవు దగ్గరికే వెళ్ళేవాడు. అది కూడా దండం పెట్టుకునే దానికే, దాని మూతికి పెట్టేవాళ్ళు వేరేవాళ్ళు. అర్థం కదా? అందులో ఎగర్తుంటావే. ఒక్క హిందువును చూపించు, నరసింహకొండలో గోశాలు ఒక్కరు పోయైనా గడ్డి అందిస్తున్నారా? ఒక్కరు పోయైనా పచ్చి గడ్డి అందిస్తున్నారా? అదిగో మార్వాడి వేసుకోపోయి ఇస్తున్నారు. సార్ అల్లాడిపోతున్నారు సార్. అక్కడ మార్వాడీలు కూడా ఇవ్వట్లేదు సార్. మార్వాడీలు కూడా ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఆపేశారంట. ఎముకలు కనిపిస్తున్నాయి సార్, ప్రతి ఆవుకి ఎముకలు. భలే బాధేసింది సార్ వాటిని చూడగానే. ఎవరు చెప్పారు ఈ మాట? నిన్న ఆయన కొనటానికి వచ్చారు, 2 వచ్చారు ఆడ మేము ఉన్నప్పుడు. కోడి దూడలను కొంటుంటారంట. ఆ కోడి దూడలని వీళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు మేనేజ్మెంట్ తీసుకుంటుందంట. అందువల్ల మార్వాడీలు ఆపేశారంట. అది నీ హిందూ దేవాలయాలు చేసేది. అది వాళ్ళు పాపం అలాంటి ప్రతి గోవుకి ఎముకలు కనిపిస్తున్నాయి సార్. బాధేసింది వాటిని చూడగానే. మీరందరూ సహకరిస్తే ఒక ట్రక్ గిడ్డిని వేస్తాం సార్. నేను రెడీ సార్, నేను రెడీ సార్. అలాగే నేను ఒక 500 పంపిస్తాను సాయి. అమ్మా ఇప్పుడే ఉండండి పంపించినాము. మీరు నువ్వు 30 నిమిషాల్లో ఉంటావు. సాయినాథా కరెక్టే, నిజం చెప్తున్నా. లారిపోతున్నాయి. 2 రోజులకి సబ్బు ఒకసారి వాడండి. టూత్ పేస్ట్ ఏం కాదు. మంత్రిని కూడా చెప్పాడు, నువ్వు 3 రోజులు పళ్ళు తోముకోకపోయినా నీ పళ్ళకి ఏం కాదంట. అర్థం కదా? చేయి పెట్టి కసకస అని రుద్దు వచ్చేస్తుంది. ఆ డబ్బులు నువ్వే వేసుకోపోయి గడ్డి మాట్లాడతాను. గడ్డి ఎక్కడ ఏది ఇక్కడ ఉంది వాళ్ళతో మాట్లాడతాను. ఒక ట్రక్ ఎంత పచ్చిగడ్డి కాదు, ఎండుగడ్డి. ఎండుగడ్డి ఇదిగో ఈ పక్కన బరిలో అడిగితే చెప్తారు. లేదు పల్లెల్లో ఉండేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి అయితే కొంచెం తక్కువగా వస్తుంది. నేను మాట్లాడతాను. నాకు తెలియదు అంతే కదా. అయితే వాళ్ళు మేకేస్తుంటుంది, అవి అమ్ముకొని నువ్వు డబ్బులు తీసుకుంటుంది. వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు మళ్ళీ తెచ్చేస్తారు.
ఇంకా ఏంది మన దేవాలయాలు ఉద్ధరింపబడేది? అవి ఎవరు ఏ దేవుడి అది దానికనే ఈ ట్రస్టీలు దేవాలయాలకి అధికారులంతా కూడా ఎవరుండాలి? ఆధ్యాత్మికత తెలిసిన వాడుగా ఉండాలి. అద్వైతం తెలిసిన వాడు ఉండాలి ముందర. ద్వైతం కాదు, అద్వైతం తెలిసిన వాడుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే సచ్చరిత్రను చదివిన వాడు ఉండాలి. అప్పుడు గోశాలలే కాదు, కుక్కశాలలు కూడా ఏర్పడతాయి, అన్నీ ఏర్పడతాయి. నన్ను ఒక ఆయన అంటున్నాడు, తన మామిడి పండు తెచ్చారు కదా అయ్యా, ఆ చిట్టువేలు అడుగుల్లో ఎండిపోతున్నాయి, ఆకలికి ఏదేదో తింటున్నాయంట రోడ్లో. ఆకలికి ఏం చేస్తారంటే మనం ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన అవన్నీ పట్టుకొని వచ్చి నేను కూడా డబ్బులు వేస్తానయ్యా. ఎవరో తెలియదు ఆయన మామిడి పండ్లు ఇచ్చిపోయేదానికి వచ్చాడు ట్రక్ వేసుకొని. అవన్నీ తీసుకోపోయి ఈ నక్కలో అడిగితే వాళ్ళు పట్టేస్తారయ్యా. అవన్నీ తీసుకోపోయి రావుపూరు అటు పక్క వదులుతామయ్యా. అది దయా అంటే అది నాయన ఫారెస్ట్ ఏరియా నాయన, మనం చేయకూడదు ఆ పనులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకోవాలా, వాళ్ళు గంధం చెప్పు కొట్టుకొని పోతా ఉంటే లంతా తీసుకుని వాళ్ళు ఉంటుండారులే కొంతమంది, అందరూ కాదు అని చెప్పి మనం చేయకూడదు నాయన పని. ఏదన్నా అవకాశం ఉంటే 4 ఏదన్నా మనకున్నది ఏదన్నా అందివ్వడం ఆ కోతులకి ఎప్పుడైనా అని చెప్పాను. అర్థమైందా? ఇంకా ఏమి సరి దేశం బాగుపడేది? దానికనే శంకరాచార్యులు వారు అద్వైతాన్ని ప్రబోధించమంటే నువ్వు గుళ్ళు కట్టి దేవుడు వేరు, కుక్క వేరు, దేవుడు వేరు, పంది వేరు, దేవుడు వేరు, ఇంకొకటి వేరు, దేవుడు గోవు ఒకటేనని చెప్తుంటువే. నీ తెలివి మండ. సరే, ఇవన్నీ మఠాలు ఇదిగో దీన్ని మేము రిస్క్ తీసుకుంటామని చెప్పొచ్చుగా. బాగుపడదు సార్ దేశం. ఎందువల్లంటే అద్వైతంకి రానంత వరకు, అద్వైతపు క్లాసులు నడవనంత వరకు స్కూల్స్ లో, ఇక్కడ ఇళ్లలో కాదు, ఏదో నీ అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చి పడ్డాం, వచ్చే జన్మ ఉత్తమమైనటువంటి జన్మను పొందేదాన్ని. లేదంటే అధమ జన్మలే నీకు నాకు. అంటే అధమ జన్మలే నువ్వేమైనా అనుకో, నాకైతే అధమ జన్మ. నీకేమన్నా ఇంద్రుడు లేకుంటే రంభో వచ్చి తీసుకోపోతే నా దగ్గర ఇక్కడ గెట్టుకునేవాళ్ళు తోలుకోపోయేవాళ్ళు, తోలుకోపోయినా అక్కడ గెట్టు ఉండాలిగా తినేదానికి. రోజుకి ఒక ఆవుకి 11 కిలోల అన్నం ఏదన్నా కావాలంట దాని శరీరానికి రోజుకి. ఎక్కడి నుంచి తెస్తారు ఎవరైనా? దానికనే అన్నాడు కుక్కకు పెట్టి నాకు పెట్టావా. చిక్కదు వాడికి 11 కిలోలు ఎవరు పెడతాం సార్? అంతెందుకు మనం కాసుకునేటువంటి మన ఇంట్లో ఉన్న మనం సాకేటువంటి ఎద్దులకి, గోవులకి, బదులు కూడా పెట్టాం 11 కిలోలు మేత. ఆకారాన్ని బట్టి కదా అన్నం తినేది. కొన్ని ఎక్కడో రివర్స్ ఉంటాయి అనుకో. అది గోమాత అంటే ఇప్పుడేదో గోమాతకి చేయనందు దండం పెట్టడం కాదు, నోటి కనిపించడం. కనీసం మనం పూర్తిగా సంవత్సరం పొడుగు చేయలేకపోయినా ఒక్క చిన్న సేవ నీకు వచ్చింది, అందులో నీకు అవకాశం. గోసేవ అంటే నీకు ఇష్టం కదా, చెప్పి టీవీలలో గోమాత గోసేవ, గోవులోని అన్ని దేవతలు ఉన్నారు. ఇప్పుడు అన్ని దేవతలకు పెట్టున్నాను, ఇంట్లో దేవతలకు పెట్టి, ఇంట్లో దేవతలు ఒక సాయంకాలం పూట మార్చు, ఆరోగ్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ డబ్బులు తీసి ఖర్చు పెట్టి. ఆ దూడలు అయితే మరీ అన్యాయంగా ఉన్నాయి సార్. మనం ఏమన్నా చేస్తే పెద్ద ఈ దూడలు తిన్నయ్యో. అంతే కదా, కండగల పడితే బలం. అదే పాపం దూడలు అల్లాడిపోతున్నాయి. మనం దగ్గరికి వెళ్ళి ఏమైనా పెడదామన్నా అవి వెళ్ళిపోతున్నాయి, దూడలు భయపడుతున్నాయి. అదే అనిపిస్తుంది.
మోసాలు చేసుకుంటా బతికేసేవాడిని. మనం బాగుపరుచుకున్నాం ఇచ్చి మాట. ఇప్పుడే వద్దు, నేను కనుక్కొని చెప్తాను నేరుగా. అప్పుడు సరే, అవి 200 అన్నది, అందరూ 200 అన్న మాట్లాడి మీ శక్తికి తగ్గట్టు ఇవ్వండి. అర్థమైందా? నేను 2000 ఇస్తాను సార్. నేను 2000 ఇస్తా. అది లెక్క. 2000 నువ్వు ఒక నెల ఇచ్చేసి ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా ఇవ్వాలి అన్నదానానికి, అక్కడ అన్నదానానికి ఇచ్చేసి ఆ 1100 గోవులకే పెట్టేయండి అన్న. అది ఇప్పుడు కాదక్క. అంతే, అదే అర్థం చేస్తాం. చూసారా, పెట్టేవాడిని కూడా వీళ్ళు కానుకున్నారు. మన దేవస్థానం వాళ్ళు దేవుడి డబ్బులు మింగేస్తున్నారు. అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపండి. కాబట్టి అందరూ గోమాత అంటుంటే మన సాయిబాబా ఎన్నుకున్నాడు, ఒక పండిని ఎన్నుకున్నాడు. బాబా ఎంత సెలక్షన్ చూడు, సెలక్షన్ చూడు ఎంత గొప్పగా ఉంది. ఒక కుక్కను ఎత్తుక్కున్నాడు, ఒక గుర్రాన్ని ఎత్తుక్కున్నాడు, ఒక గజ్జి కుక్కను ఎత్తుక్కున్నాడు. అర్థమైందా? అద్వైత బోధతో ద్వైతాన్ని బగా అందరూ నన్ను కొట్టేవాళ్ళే రైతము. అక్కడికి నువ్వు నీ దెబ్బ కూడా పడిందా నా మీద? ఏది బాబా నువ్వు ఆ మాట అంటావా? నిన్నెవరు కొట్టారయా? మహానుభావుడివయా, నన్ను కొట్టివి కదరా. ఇప్పుడు వస్తా నేనెక్కడ కొట్టాను? వస్తామంటే గజ్జి కుక్క వస్తే నీ వెనకాల కొట్ల, గజ్జి కుక్కను కొడితే నీకు కొట్టినట్ట. ఇదిగో నీ కాలి అడుగు చూడు నా ఈప్ మీద. దిస్ ఈస్ కాల్డ్ అద్వైత బోధ. భయపడిపోయాడు, కాళ్ళు పట్టేసుకుని ఏడ్చాడు బాబా. ఇంకా ఏ జీవిని తాకనయ్యా, హింసించనయ్యా. కనీసం మనం ఈ సంస్కారాలన్నా ఈ జన్మలో కూడబెట్టుకుని ఎత్తుకుని పోవాలి సార్. మనం ఇప్పుడు ప్రయత్నించేది ఇప్పుడేదో ఉద్ధరింపబడతాం